హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో పవర్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది మనం ఎలా చెప్పుకుంటామంటే, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకేనండి. పవర్ ఫ్యాక్టర్ cos pi ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఓకేనండి. ఇక్కడ మనం పవర్ ఫ్యాక్టర్ అనేది కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్ చెప్తామండి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఇక్కడ నేను చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్, పైన ఉన్నదాన్ని మనం న్యూమరేటర్ అని, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అని మనం చెప్పుకుంటామండి. ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో, ఎనీ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏదైతే ఉందో అది మనం ఎప్పుడూ 100% కింద మనం ట్రీట్ చేయాలండి. ఆల్వేస్ 100% కింద మనం ట్రీట్ చేయాలండి. ఈ 100%లో న్యూమరేటర్ అనేది ఎంత పర్సెంట్ ఉంది అనేది చెప్పేదే మనం పవర్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చండి. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ జెడ్ అనే దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఎంత పర్సెంట్ ఉన్నది డిసైడ్ చేసేదే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ గురించి చెప్తుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం.